గురుగారు అమావాస్య తిథి రోజున ఎటువంటి శుభ కార్యక్రమాలు చేయరు, ఎలాంటి ముఖ్యమైన పనులు కూడా చేపట్టరు. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం అమావాస్య తిథి రోజునే శుభ కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. ఈ వైరుధ్యాన్ని పాటించడంలో ఆంతర్యం ఏంటి? ఈ వైరుధ్యాల్లో పాటించడానికి ఆంతర్యం ఏమిటంటే, కాలాన్ని పరిగణన చేయటంలో కొంతమంది చంద్రుడి యొక్క గమనాన్ని బట్టి వాళ్ళు క్యాలెండర్ తయారు చేసుకున్నారు. దాన్ని చాంద్రమానము అంటాం. చంద్రుడు 28 రోజుల పాటు తిరిగితే చాంద్రమానం ప్రకారం ఒక నెల అవుతుంది. సూర్యుని యొక్క గమనాన్ని బట్టి లెక్క తీసుకునేవాళ్ళు దాన్ని సౌరమానము అంటాం. వాళ్ళకి నెలకు 30 రోజులు ఉంటాయి. కాబట్టి సౌరమానం ప్రకారం కొంతమంది మన దేశంలోనే కొంతమంది సౌరమానాన్ని పాటిస్తున్నారు, కొంతమంది చాంద్రమానాన్ని పాటిస్తున్నారు. మన దేశంలోనే కొంతమంది గురుగ్రహం యొక్క గమనాన్ని బట్టి, అంటే బృహస్పతి యొక్క గమనాన్ని బట్టి దాన్ని బారహస్పత్యమానము అంటాం. ఆ గమనాన్ని పాటించేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే ఎవరి క్యాలెండర్ వారిది. కాబట్టి మనకు చాంద్రమానం ప్రకారం అమావాస్య అంటే చంద్రుడు ఉండడు కాబట్టి మనకి అది మంచి రోజు కాదనుకుంటాం మనం. కానీ సూర్యగమనం ప్రకారం అంటే మన పక్కనే తమిళనాడు వాళ్ళు సౌరమానాన్ని పాటిస్తారు. ఉభయ రాష్ట్రాల్లో కానీ కొన్ని మహారాష్ట్ర, కర్ణాటక ఇటువంటి చోట్ల చాంద్రమానాన్ని పాటిస్తారు. వీళ్ళకి చంద్రుడి లెక్క, వాళ్ళకి సూర్యుడు లెక్క. కాబట్టి మన పండుగలేమో చాంద్రమానం ప్రకారం వస్తాయి, వాళ్ళ పండుగలు సౌరమానం ప్రకారం వస్తాయి. ఈ రెండు కలిసేది ఎప్పుడంటే సంక్రాంతి పండగ. సంక్రాంతి పండగ సౌరమానం పండగ కాబట్టి ఎప్పుడైనా ఖచ్చితంగా 14-15 తేదీల్లో వస్తూ ఉంటుంది. జనవరి 14-15 అన్నాం అనుకో, ఇంకా మిగతా ఏవి అట్లా రావు. ఇది ఎందుకు వస్తుందంటే వాళ్ళ సౌరమానం పండగ అనగా నెలకు ఒక రాశి మారుతూ ఉంటాడు సూర్యుడు. ఆ మారిన 30 రోజులు పడుతుంది. మనకేమో 28 రోజుల కల్లా నెల మారుతూ ఉంటుంది. అందువలన సూర్యుడి యొక్క గమనం ప్రకారం మేషమాసం, వృషభ మాసం, మిథున మాసం ఇట్లా అంటాం మనం. అలాగే మన చంద్రుడి లెక్క ప్రకారం ఏమో మనకి ఆ నక్షత్రానికి చంద్రుడికి ఏ రోజు ఎప్పుడు పౌర్ణమి కలుస్తుందో దాన్ని చైత్రమాసం అంటాం. అంటే చిత్రా నక్షత్రము చంద్రుడు పౌర్ణమి నాడు దగ్గరగా ఉండే రోజు మాసాన్ని చైత్రమాసం అంటాం. వాళ్ళేమో మేషమాసంలో అంటే మేష రాశిలో సూర్యుడు ఉన్న కాలాన్ని మేషమాసం అంటారు. ఇట్లా అని మకర మాసంలో చంద్రుడు మకరంలోకి ప్రవేశించేది మకర మాసం. అదే మనం మకర సంక్రాంతి అంటాం. అట్లా ప్రతి నెల ఒక సంక్రాంతి పండుగ ఉంటుంది. పెద్ద పండుగ కాబట్టి మనకు పంటలు వచ్చే పండుగ కాబట్టి మనందరం మకర సంక్రాంతిని జరుపుతున్నాం. అది నిజానికి సౌరమానం, సూర్యుడి లెక్క ప్రకారం జరిగేటువంటిది. అదేవిధంగా ఉత్తర భారతదేశంలో బృహస్పతి మానం ప్రకారం చేస్తారు. అంటే మొన్నటి వరకు మనకు ఆషాఢమాసం అనుకోండి, ఆషాఢమాసం మనకు శూన్యమాసం, ఎటువంటి శుభకార్యాలు జరగవు. కానీ ఉత్తర భారతదేశంలో ఒక పెద్ద పెళ్లి జరిగింది, కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టిన పెద్ద పెళ్లి జరిగింది. ఇది అసలు శూన్యమాసంలో ఎట్లా జరిగింది ఆ పెళ్ళి అని మనం అనుకుంటాం. కానీ వాళ్ళకి అది శూన్యమాసం కాదు, ఎందుకంటే వాళ్ళ క్యాలెండర్ వేరు, బారహస్పత్యమానం కాబట్టి. అందువలన ఇటువంటి కారణాల వలన సూర్యుడి గమనాన్ని బట్టి లెక్కేస్తే సూర్యుడికి అమావాస్య చాలా గొప్ప రోజు. ఆ రోజు భగభగలాడిపోతూ ఉంటాడు, బాగా తీక్షణంగా తీవ్రంగా ఉంటాడు. అందుకని తమిళనాడులో అమావాస్య నాడు పెళ్లి చేసుకుంటారు, శుభకార్యాలు చేస్తారు. ఆ హద్దుల్లో పక్క గ్రామంలో, ఆంధ్ర గ్రామంలో ఉన్న వాళ్ళేమో అమావాస్య నాడు పెళ్ళేంటి అంటారు. కాబట్టి అమావాస్య గొప్పదే. సూర్యోపాసన చేయడానికి కానీ, సూర్యారాధనకు కానీ సూర్యుడికి అమావాస్య చాలా. మరి మనకెందుకంటే సూర్యుడు చంద్రుడు కలిసిపోతారు కనుక చంద్రుడికి మనకు కనపడ్డు. అందువలన సూర్యచంద్రులు ఇద్దరు ఏకమయ్యే రోజు అమావాస్య వాళ్ళకి చాలా గొప్పది.
మనకి చంద్రుడు కనపడని రోజు కాబట్టి మనకు చంద్రుడు నిండుగా కనపడే పున్నమి గొప్పది, మనకి చంద్రుడు దాక్కునేటువంటి రోజు అమావాస్య మనకు మంచిది కాదని ఈ లెక్కల ప్రకారం మాత్రమే తప్ప అంతకు మించి మనం ఇందులో మంచి చెడుల్ని వేరేగా చూడటానికి వీల్లేదు.